ఏదేమైనప్పటికీ అలా నిలబడైన వాక్యం వినండి. సో కొద్దిగా ఊర్చుకోండి. చాలా ఇరుక్కొని కూర్చున్నారు అక్క చెల్లెమ్మలందరూ. నాకు తెలిసి మీకు కొద్దిగానే అనిపిస్తుంది, అయినా తప్పదు. మరి చాలా ప్యాక్ చేసేసినట్టు అయిపోయింది బయట లోపలంతా కూడా. కోరుతున్నాను. సో ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం. ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోకి అడుగు పెడదాం. చాలా ఆశతో వచ్చారు ఇక్కడికి మీరందరూ, నాకు తెలుసు. అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చాలా ఆశతో వచ్చారు. మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినాలి అంటే మీకు పని అప్పగిస్తాను. పని ఏంటి చెప్పనా? మీ ఫోన్స్ లో నుంచి లైవ్ ఇచ్చేయండి. ఇప్పుడు ప్రకటింపబడుతున్న వాక్యం ఏదైతే ఉందో, మీకు ఆల్రెడీ సోషల్ మీడియా అకౌంట్ ఉన్నాయిగా, ఉన్నాయి అందరికీ లేవా? ఇచ్చేయండి, లైవ్ ఇచ్చేయండి. మీతో పాటు మీ అకౌంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం వింటారు? వాక్యం వింటారు. మీరు కూడా చక్కగా ఫోన్ పట్టుకుని నిద్రపోకుండా లైవ్ ఇస్తారు. మీకు పని ఉంటుంది, నాకు పని ఉంటుంది, అందరికి పని ఉంటుంది. వేరే తమ్ముడు రైటా? రైట్, ఇచ్చేయండి. ఇంకా అందరూ మీ ఫోన్స్ లో నుంచి లైవ్ ఇస్తే. ఫ్రెండ్స్, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాలని నేను లాస్ట్లో చూపిస్తాను, వీడియో లాస్ట్లోని. ప్రస్తుతం మీకైతే ఈ చర్చ్ బయట కొన్ని ఏర్పాట్లు చేశారు, మంచి మంచి ఏర్పాట్లు. అవన్నీ చూసిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను ఈయన ప్రసంగాలు. ఫ్రెండ్స్, ఈరోజు గుడ్ ఫ్రైడే కావడం వల్ల ఇక్కడ కువైట్లోని చర్చిల దగ్గర ఇక్కడ చాలా రకాల ఏర్పాట్లు చేశారు గుడ్ ఫ్రైడేకి సంబంధించినవి. చూడండి, ఇక్కడ మన తెలుగు చర్చిల వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు గుడ్ ఫ్రైడే కావడం వల్ల ఈరోజు. అయితే ఇక్కడ మీకు రకరకాల ఏర్పాట్లు చేశారు, చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ కొన్ని జీసస్కి సంబంధించిన చాలా రకాల ఫొటోస్, ఇంకా పక్కనేమో సిలువ, ఇవన్నీ పెట్టారు. అంటే గుడ్ ఫ్రైడే అంటే ఇక్కడ జీసస్కి సమాధి చేసే రోజున ఎలా జరిగిందనేది ఇక్కడ ఫొటోస్ రూపంలోని, ఇక సిలువ రూపంలోని చూపించి ఇక్కడ సెట్స్ వేశారు. చూడండి, ఇక్కడ చాలామంది అయితే ఎక్కువగా మన తెలుగు చర్చ్ వాళ్ళు వస్తుంటారు ఎక్కువగాని. చూడండి, ఇక్కడ ఫొటోస్ పెట్టి రకరకాల అక్కడ పెట్టారు. చూడండి, అక్కడ కనిపించేది అయితే జీసస్కి సంబంధించిన సమాధి కింద సెట్ వేశారు ఇక్కడ. ఆ పక్కనే మీకు దగ్గరికి వెళ్ళి కొంచెం క్లియర్గా చూపిస్తాను ఈ పక్కకి వెళ్ళిన తర్వాత. చూడండి, అక్కడ కనిపించేది మీకు జీసస్కి సంబంధించిన సమాధి అనమాట. ఇక్కడ ఆ పక్కన వెనక చూసినట్లయితే అక్కడ సిలువలు కూడా వేశారు. చూడండి, అక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది జీసస్ సంబంధించిన సమాధి. ఆ లోపల చూడండి సమాధి ఉంటుంది. అంటే ఇది ఒక సెట్ అనమాట, సెట్ కింద తయారు చేశారు ఇక్కడ. ఇక ఆ పక్కన చూసినట్లయితే మీకు సిలువ వేసి, చూడండి ఇక్కడ జీసస్ని సిలువ వేసిన రోజున ఇక్కడ మధ్యలోనేమో జీసస్ ఉంటారు. ఇక లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇంకో 2 సిలువలు ఉంటాయి కదా, ఆ విధంగా ఇక్కడ సెట్ చేసి ఏర్పాటు చేశారు. గుడ్ ఫ్రైడేకి సంబంధించిన ఇవన్నీ కూడా గుడ్ ఫ్రైడే కోసం ఏర్పాటు చేసినవి. ఇక లోపలైతే చాలా రకాల చర్చిలన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్ని భాషలకు సంబంధించిన చర్చిలు. మన తెలుగు చర్చిలు కూడా ఉన్నాయి ఇక్కడ 3 రకాల. అయితే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, చర్చిల దగ్గర కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాను వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది. ఇక లాస్ట్లో అయితే మీకు మన హైదరాబాద్ నుంచి కూడా అందరికీ తెలిసిన విజయప్రసాద్ రెడ్డి గారు కూడా వచ్చారు ఇక్కడికి. మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను ఆయన ప్రసంగాలన్నీ లోపలికి వెళ్ళి. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ అవుట్డోర్లో ఏర్పాటు చేసినవన్నీ కూడా మీకు చూడండి, చాలా అందంగా నీట్గా ఉన్నాయి. చూడండి, అక్కడ అయితే జీసస్కి సంబంధించిన సమాధిది. ఇక పక్కన అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఇలా చర్చి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాము. చూడండి, అక్కడ కనిపించే వాళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళు. అయితే గుడ్ ఫ్రైడేకి సంబంధించిన ప్రార్థనలు చేయడానికి ఇక్కడికి వచ్చారు. అయితే అక్కడ మనకి స్ట్రైట్గా కనిపించే చర్చ్ లోపల ఇప్పుడైతే కేరళ వాళ్ళ చర్చ్ జరుగుతుంది. వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన తెలుగు వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తారు. చూడండి, ఇప్పుడు మేమైతే లోపలికి వచ్చాము చర్చిలోకి. వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళే. ఇంతకుముందు కేరళ వాళ్ళ చర్చ్ జరిగింది ఇందులోని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన తెలుగు వాళ్ళంతా కూడా లోపలికి వచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసంగాలు మీకు చూపిస్తాను చూడండి. स्टार्ट करो।
ప్రార్థన చేద్దామమ్మా. నేను కూర్చోడానికి గుడ్డే ఉన్నాను, నిలబడ్డాను, సారీ. సో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన జోసెఫ్ రెడ్డి అన్న గారికి, షారా అక్క గారికి, లేరా వాళ్ళు ఎక్కడ బిజీ. సో వాళ్ళిద్దరికి కూడా సంఘం అంతటి తరఫున, జీవము గల దేవుని సంఘం అంతటి తరఫున నా హృదయపూర్వక 2 వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న సోదరులకు, పెద్దలకు, ఈ సంఘ పెద్దలకు, విశ్వాసులకు, అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి దేవుని మాటలు వినడానికి వచ్చేసిన నా ప్రియులైన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములు, క్రీస్తునందు నా రక్త సంబంధికులైన మీ అందరికీ నా హృదయపూర్వక 2 వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాగున్నారని నమ్ముతున్నాను. ఏమంటారు? బాగున్నారా? బాగా చాలా బాగున్నారని చెప్పి గాడ్ బ్లెస్ యూ. నేను ఈ 7 మాటలను గురించి యూట్యూబ్ లో 14 ప్రసంగాలు చేశాను. ఎన్ని? 14 ప్రసంగాలు చేశాను. అంటే ఒక్కొక్క మాటకి 2 వెర్షన్స్ మాట్లాడాను. ఒక మాటకి 2 వెర్షన్స్ చొప్పున ఎన్ని ప్రసంగాలు? 14 ప్రసంగాలు చేశాను. యాక్చువల్లీ నేను యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మాటలు మాత్రమే గొప్పవి అనుకునే విశ్వాసిని కాను. నేను ఎలాంటి విశ్వాసిని అంటే, నా యేసుక్రీస్తు నోటి వెంట జాలువారిన ప్రతి మాట గొప్పది అనుకునే విశ్వాసం. అర్థమైందా? నా యేసుక్రీస్తు నోటి వెంట జాలువారిన ప్రతి మాట గొప్పది, ముత్యముల కంటే విలువైనది. కేవలం 7 మాటలు కాదు. రెండోది, ఇంకో మాట కూడా మీకు చెప్తాను. అన్నం కంచంలో ఏ మెతుకు విలువైంది మీకు నాకు చెప్పాలి. చెప్పండి. అన్ని విలువైనవి, అన్ని విలువైనవి. రక్షణలోనికి రావడమే ఆయన ఆహారం. నశించిపోతున్న వారందరూ రక్షణలోకి వస్తే ఆయనకి అదే ఆనందం, అదే ఆయనకు ఆహారం. కనుక యేసుక్రీస్తు ప్రభు అని పలుకుతున్నటువంటి ఆ మాట, నేను దప్పికొనుచున్నాను అంటే అర్థం నిన్ను నన్ను రక్షించాలన్న తపన కనబడుతుంది ఆయన మాటల్లో. నిన్ను నన్ను రక్షించాలన్న తాపత్రయం కనబడుతుంది ఆయన మాటల్లో. నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వాలన్న తృష్ణ కనబడుతోంది. అందుకే నేను దప్పికొనుచున్నాను, దీనినే ఆత్మల దాహము అన్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుడి సంఘం, ఈ మాట మీ హృదయంలో నాటినటువంటి యేసుక్రీస్తు ప్రభు దప్పికొన్నది నీకు జీవజలం ఇవ్వడానికే, నీకు జీవజలాన్ని అనుగ్రహించడానికే ఆయన అంతగా దప్పికొనాల్సి వచ్చింది. చాలా గొప్పదైన సత్యం బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇక మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 6వదిగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఏంటి నీ చేతికి నా ఆత్మను అప్పగించడం అంటే? ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు మాదిరి. మనందరికీ ఆయన ఏ ఉంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. ఎలాంటి మాదిరి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరి. పేతురు పత్రికలో ఒక మాట ఉంటాడు, తండ్రి అయిన దేవునికి మీ ఆత్మలను అప్పగించుకోవాలను అంటాడు. తండ్రి అయిన దేవునికి అంటే మీ ఆత్మలు ఏం చేయాలట? అప్పగించుకోవాలి. మీ ఆత్మను దేవునికి అప్పగించుకోండి అంటాడు. అంటే మనం మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి అనే సత్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ, ప్రభు మనకి తెలియజేస్తూ మాదిరి ఉంచిపోయాడు. అంటే ఆయన తన ఆత్మను దేవునికి ఏం చేశాడు? అప్పగించాడు. ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు. మనం కూడా మన ఆత్మను చివరి క్షణంలో ఇదే మాట మనం చచ్చిపోయే ముందు పలకాలి. ఏమన్నా తెలుసా? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను. ఎలా అప్పగించగలం ఆ మాట? ఆత్మ అంటే ఆయనకు అప్పగించాలంటే ఈ ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయనకు అప్పగించబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయన కొరకు జీవించిన దానవై, జీవించిన వాడవై ఉండాలి. ఆయన చిత్తాన్ని జరిగించిన వాడవై, జరిగించిన దానవై ఉండాలి. అప్పుడు పలకగలం మనం ఆ మాట. ఎవరు పలకగలం? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను. అద్భుతమైన ప్రణాళిక ఇది. భూమికి వచ్చిన అన్ని ఆత్మలు ఆయన చేతికి అప్పగించబడవు. భూమికి వచ్చిన అన్ని ఆత్మలు ఆయన చేతికి అప్పగించబడవు. అప్పగించబడేదని చాలా మంది బతకట్లేదు. వాళ్ళ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై లోకానికి లొంగిపోయి బ్రతుకుతున్నారు చాలా మంది. లోకాశలకు లొంగిపోయి బ్రతుకుతున్నారు చాలా మంది. కానీ మనం మన ఆత్మను ఆయన చేతికి ఏం చేయాలి? అప్పగించుకునే గొప్ప బ్రతుకు బ్రతకాలి అని ఇక్కడ నెరవేర్చి చూపిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును. అలాంటి గొప్ప స్థితిని చివరి మాట మనం చూస్తే సమాప్తమైనది. 7 మాటల్లో చివరి మాట ఏంటంటే సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైంది? యేసుక్రీస్తు ప్రభువారు చేయాల్సిన రక్షణ ప్రణాళిక సమాప్తమైంది. ఆయన ఏ ప్రణాళిక కోసం అయితే ఇక్కడికి వచ్చాడో అది సమాప్తమైంది. ఎంత కాలానికి సమాప్తమైంది? ఇది అవసరం. శిలువ మీద సమాప్తం కాదు ఇది.
ఎంత కాలానికి సమాప్తమైంది. ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఇప్పుడు సమాప్తమైనది ఎప్పుడంటే అంటే ఓన్లీ సిలువ మీద ఉన్నాడని అర్థం చేసుకోండి. సిలువ మీద డెడ్ ఎండ్ మాట్లాడుతున్నాడు, కానీ అంతకుముందు ఎప్పుడు మొదలు పెట్టాడనే చూడాలి మీరు. ఎప్పుడు మొదలు పెడితే ఇది సమాప్తమైంది, ఎప్పుడు మొదలు పెడితే ఇది సమాప్తమైంది, అది ఆలోచించాలి మనం. అర్థమైందా? ఇది ఎప్పుడు మొదలు పెట్టాడు ఆయన? భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచే. భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచే ఆయన రక్షణ సంకల్పం ఏమైంది? మొదలైంది. 12 ఏళ్ల వయసులో శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. అక్కడ అన్నాడు తల్లితో, అమ్మా నా తండ్రి పనుల మీద ఉండాలని నీవు ఎరుగవా? అంటే అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఏనాడు ముగించేంత వరకు, ఏనాడు అప్పగించబడిన బాధ్యతను విడనాడాలి దేశ ప్రభువు. ఎందుకంటాడు, నాగటి మీద చెయ్యేసి వెనక్కి తిరిగి ఎవరైతే చూస్తాడో వాడెవడట? శాపగ్రస్తుడు. ఆ వాడు కాడు. వాడు నాగటి మీద చెయ్యేసావా, ముందుకు వెళ్ళాలి. ఎప్పటి వరకు ముందుకు వెళ్ళాలి? సమాప్తమైనది చెప్పేంత వరకు. ఇప్పుడు మీరు బాప్తిసం పొంది ఎన్ని రోజులు అవుతుంది? బాప్తిసం పొందినవాడు చేతులు ఎత్తండి. బాప్తిసం పొందినవాడు, ప్రభు ద్వారా రక్షణ పొందినవాడు. నాకు ఎంత బాధ కలిగిందంటే, అరే నాయన కువైట్ వచ్చాను, బాప్తిస్మాలు ఇస్తున్నాను, ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోండి 4-5 రోజులుగా చెప్తుంటే ఈరోజు 5 వచ్చారు. 5 వచ్చారు. మిగిలిన ఇంకా చాలా మంది బాప్తిసం పొందలే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం కలగలేదంటే కానీ తెచ్చుకొస్తారు. చర్చకొస్తారు కానీ ఏం కలగలేదమ్మా? మార్మల్స్ కలగలేదు. అలా వింతగా ఉన్నాయి కొంతమంది జీవితాలు, వింతగా ఉన్నాయి. పొద్దున 10 గంటలకే తలుపు ఏమైంది? వేయబడింది. ఇక్కడ ఎవరైనా చెన్నై బాప్తిసం 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద ఏం చేశాను? మహిమపరిచాను. దేవుడు యేసుక్రీస్తుకి ఏమిచ్చారట? పని